విద్య సమాజం మానవుడిలో సహజంగా ఉన్న పరిపూర్ణత్వాన్ని ప్రకటించడమే విద్య. విద్య అంటే ఏమిటి? పుస్తకాలు చదివి సంపాదించే పాండిత్యం విద్య అవుతుందా? కాదు. బహుముఖ విజ్ఞానం విద్య అవుతుందా? అది కాదు. సంకల్ప ప్రవాహం, అభివ్యక్తీకరణలు ఏ శిక్షణ వల్ల సమగ్రంగా స్వాధీనంలోకి వచ్చి ఫలప్రదమవుతాయో అలాంటి శిక్షణే విద్య అనబడుతుంది. నా దృష్టిలో మనస్సును ఏకాగ్రమున్నచడమే విద్య. అంతేగాని వాస్తవాలను పోగు చేయడం విద్య అనిపించుకోదు. నేనే కనుక నా విద్యాభ్యాసాన్ని పునఃప్రారంభించవలసి వస్తే వాస్తవాలను పోగు చేసుకోవడంపై నా దృష్టి పెట్టను. దానికి బదులుగా ఏకాగ్రతా శక్తిని, సంఘరాహిత్యాన్ని పెంపొందించుకుంటాను. అలా పరిపూర్ణంగా, సమగ్రంగా నన్ను నేను మలుచుకుంటే బుద్ధి అనే పరికరంతో నా ఇష్టం వచ్చిన రీతిలో వాస్తవాలను పోగు చేసుకోగలను. జీవన పోరాటాన్ని ఎదుర్కోవడానికి జనసామాన్యాన్ని సిద్ధం చేయకుండా శీల సంపదను, లోకోపకార గుణాన్ని, సింహసదృశ ధైర్య సాహసాలను వెలికితీయలేని విద్య అనిపించుకుంటుందా? మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడగలిగేటట్లు చేసేదే నిజమైన విద్య. ఊరికే నీ బుర్రలోకి చొప్పించబడి అక్కడ ఎందుకూ పనికి రాకుండా మగ్గిపోతూ నీ జీవితకాలమంతా జీర్ణం కాకుండా నిలిచిపోయిన సమాచారమే విద్య అనిపించుకోదు. జీవ నిర్మాణ ప్రదాలై మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగినవై శీల నిర్మాణాత్మకాలైన భావాలను నిర్ణయించుకోవడమే ప్రధాన లక్ష్యం. కేవలం 5 భావాలను నీవు జీర్ణించుకొని వాటితో నీ జీవితాన్ని, నీ శీలాన్ని నింపుకుంటే ఒక గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ కంఠస్థం చేసిన వ్యక్తి కంటే నువ్వు అధిక విద్యావంతుడివి. విజ్ఞానం అనేది మానవుడిలో స్వతసిద్ధంగానే ఉంది. ఏ జ్ఞానము బయట నుండి వచ్చి నీలో ప్రవేశించదు. అంతా నీలోనే ఉంది. న్యూటన్ గురుత్వాకర్షణను కనిపెట్టాడని అంటాం. అంతదాకా ఆ గురుత్వాకర్షణ శక్తి అతడి కోసం ఏ మూలో దాక్కుని వేచి ఉందా? అది అతడి మనసులోనే ఉండి ఉంది. తగిన సమయం తటస్థించింది. దాంతో అతడా గురుత్వాకర్షణను కనుక్కున్నాడు. ఇప్పటి వరకు ఈ ప్రపంచం గ్రహించిన విజ్ఞానమంతా మనస్సు నుండే వెలువడింది. ఈ విశ్వం యొక్క అనంతమైన గ్రంథాలయం నీ మనస్సులోనే ఉంది. బాహ్య ప్రపంచం కేవలం సూచన మాత్రమే. నీ సొంత మనస్సును అధ్యయనం చేసే అవకాశం మాత్రమే. ప్రతి వ్యక్తి ఆజ్ఞాపించడానికే ఇష్టపడతాడు గాని ఆజ్ఞా పాలనం గావించడానికి ఎవరూ సుముఖత చూపరు. ఈ దుస్థితికంతా మూలకారణం ప్రాచీన కాలపు బ్రహ్మచర్య వ్యవస్థ అడుగంటిపోవడమే. విధేయుడై ఆజ్ఞాపాలనం చేయడం ముందు నేర్చుకో. ఆజ్ఞాధికారం తానంతటదే వస్తుంది. ఎప్పుడూ ఒక సేవకుని మాదిరి ప్రవర్తించడం నేర్చుకో. తరువాత నాయకుడవడానికి అర్హుడవుతావు. ఐరాపోలాని అనేక నగరాల గుండా పయనిస్తూ అక్కడ పేదవారికి సైతం సమకూర్ణ సౌకర్యాలను, విద్యను పరిశీలిస్తే నా మనస్సుకు మన దేశంలో పేదవారి అవస్థ గుర్తుకొచ్చింది. నా కళ్ళు అశ్రుపూరితయ్యాయి. ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి? కేవలం విద్య అని స్ఫురించింది. విద్య, విద్య, విద్య ఇదే మనకు కావాలి. మనకు కావాల్సింది ఈ శ్రద్ధే. దురదృష్టవశాత్తు మన భారతదేశం నుండి ఈ శ్రద్ధ అనేది దాదాపు అదృశ్యమైపోయింది. ఈనాటి మన దుస్థితికి ఇదే కారణం. వ్యక్తికి మధ్య వ్యత్యాసాన్ని కల్పించేది ఈ శ్రద్ధ మాత్రమే. ఈ వ్యక్తిని గొప్పవాడిగా చేసేది, మరొకణ్ణి అల్పునిగా చేసేది ఈ శ్రద్ధే సుమా. ఏ విషయాన్ని తీవ్రంగా పట్టించుకోకపోవడం, ప్రతి విషయాన్ని హేళన చేయడం అనే రుగ్మతలు మన జాతి రక్తంలోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ భయంకర వ్యాధిని నివారించండి. దరి చేరకుండా తరిమికొట్టండి. బలవంతులై శ్రద్ధాళువులై మెలగండి. మిగిలిందంతా దానికదే అనుసరించి వస్తుంది. మన దేశంలోని అట్టడుగు ప్రజలకు మనం చెయ్యవలసిన సేవ అంతా వారికి విద్య నేర్పడమే. అంటే వారిలో కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి పెంపొందించడమే. వారిలో సద్భావనలు మేల్కొల్పండి. వారికి కావలసిందదే. మీరు ఆ విధంగా చేసిన దానికి సత్ఫలితాలన్నీ వాటవే వెన్నంటి వస్తాయి. రసాయన మూలకాలను ఒకచోట చేర్చడమే మన పని. వాటి మధ్య చర్య, స్ఫటికీకరణం అన్నీ ప్రకృతి న్యాయాన్ని బట్టే జరుగుతాయి. పర్వతం కనుక ప్రవక్త వద్దకు రాకపోతే ప్రవక్తే పర్వతం వద్దకు పోవలసి ఉంటుంది. పేద పిల్లవాడు విద్య నేర్చుకోవడానికి రాకలేకపోతే అతడి వద్దకే వెళ్ళి విద్య నేర్పాలి. శీల నిర్మాణమైనది, మానసిక బలాన్ని పెంపొందించేది, బుద్ధిని వికసింపజేసేది, మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడేటట్లు తీర్చిదిద్దే విద్యే మనకు అవసరం. తరాల పర్యంతం సంకల్పశక్తి నిరోధింపబడుతూ
దాదాపు పతనావస్థకు చేరడానికి నూతన భావాలు రావటం అలా ఉంచి, ఉన్న పాతాభావాలే ఒకదాని వెంట మరొకటిగా అదృశ్యమవడానికి, నెమ్మది నెమ్మదిగా మానవుడు యంత్రంగా మారడానికి కారణమయ్యేది విద్య అనబడుతుందా? నా అభిప్రాయంలో యంత్రంలా మారి మంచిగా ఉండడం కన్నా, స్వతంత్రంగా స్వంత తెలివితేటలను ఉపయోగించి తప్పుదారి పట్టిన అభిలాషణీయమే. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ దృఢంగా నాటుకోవాలి. మార్గదర్శక సూత్రంగా బ్రహ్మచర్యం వెలుగొందుతూ ఉండాలి. అలా ఉండి వేదాంతంతో మిళితమైన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రమే మనకు కావాలి. మానవుడిలోనే విజ్ఞానమంతా ఉందని వేదాంతం చాటి చెబుతుంది. పసిబాలుడి విషయంలోనూ ఇదే సత్యం. అచేతన స్థితిలోని ఆ విజ్ఞానాన్ని జాగృతం చేయడమే అవసరం. అలా జాగృతం కావించడమే గురువు కర్తవ్యం. కానీ మూలం మాత్రం మతమే. మతం అన్నం లాంటిది. మిగిలినవి కూరలు వంటివి. కూరలను మాత్రమే తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. కేవలం అన్నాన్ని తిన్నా అదే పరిస్థితి. కేవలం అస్ఖలిత బ్రహ్మచర్య నిష్ట వల్లనే సమస్త విజ్ఞానాన్ని స్వల్పకాలంలో సముపార్జించవచ్చనే ఈ సత్యాన్ని గుర్తించారా? బ్రహ్మచర్యం వల్ల ఏకసంథాగ్రాహి కావచ్చును. ప్రస్తుతం మన దేశంలో ప్రతిదీ సర్వనాశనం అవడానికి కారణం ఈ బ్రహ్మచర్య నిష్ట పాటించకపోవడమే. గురుగృహ నివాసమే విద్య అని నా అభిప్రాయం. గురువు జీవితంతో శిష్యుడికి వ్యక్తిగతమైన సన్నిహిత పరిచయం ఉండాలి. గురువు వ్యక్తిగత జీవనం కళ్ల ముందు కానరాకుండా విద్య అనేది లేదు. మీ విశ్వవిద్యాలయ సంగతే గమనించండి. గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న మీ విశ్వవిద్యాలయాలు ఏమి సాధించాయి? సొంత ఆలోచనా ధోరణి ఉన్న ఒక్క వ్యక్తినైనా అవి రూపొందించగలిగాయా? కేవలం పరీక్షా కేంద్రాలుగానే అవి మిగిలిపోయాయి. సమిష్టి హితార్థమై త్యాగం చేయాలనే భావం మన దేశంలో ఇంకా పెంపొందలేదు. సత్యం ఎప్పుడూ ప్రాచీన సమాజానికి కానీ, ఆధునిక సమాజానికి కానీ గౌరవ మన్ననలివ్వదు. సమాజమే సత్యానికి గౌరవ మన్ననలివ్వాలి. లేకుంటే నశించిపోవాలి. సత్యం మీదే ఆధారపడి సమాజం తనను తీర్చిదిద్దుకోవాలి. అంతేగాని సమాజానికి అనువుగా సత్యం సర్దుబాటు కాదు. అత్యున్నత ఆదర్శాల అనుష్ఠానానికి ఏ సమాజంలో అనువైన పరిస్థితులు ఉంటాయో అలాంటి సమాజమే సర్వోన్నతమైనదని నా అభిప్రాయం. అత్యున్నత సత్యాలను ఆచరించడానికి సమాజం అమిరి ఉండకపోతే ఆ సమాజాన్ని అందుకు సరిపడేటట్లు చక్కదిద్దు. అది ఎంత త్వరగా జరిగితే అంత శ్రేయస్కరం. నీకు చాదనైనంత వరకు సామాన్య జనుల బంధనాలను ఛేదించు. వారికి స్వేచ్ఛను కల్పించమని నేను ప్రబోధిస్తాను. సమాజ శ్రేయస్సు కోసం స్వార్థాన్ని పరిత్యజిస్తే నువ్వు బుద్ధుడివే అవుతావు. అన్ని బంధాల నుండి విముక్తుడు అవుతావు. ప్రతి వ్యక్తిని, జాతిని ఘనతరం చేయడానికి 3 విషయాలు అత్యంత ఆవశ్యకం. అవి: 1. సౌజన్యానికున్న శక్తుల పట్ల దృఢ విశ్వాసం. 2. అసూయ, అనుమానాలు లేకపోవడం. 3. తాము మంచిగా ఉంటూ ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నించే వారికి సాయపడటం. మీది భౌతికమైన ఆదర్శమైతే మీరు అలాగే అవుతారు. ఇలా చూడండి. మీ ఆదర్శం ఆత్మ. ఆత్మ ఒకటే నిలిచి ఉంటుంది. మిగిలినదేదీ బతికి బట్టకట్టదు. ఆ పరమాత్ముని మాదిరి మనము శాశ్వతమై ఉందాం. హైందవుడు భుజించడం, నిద్రించడం, నడవడం, వివాహం చేసుకోవడం, చివరకు దొంగతనానికి పాల్పడడం కూడా భగవదాహనతోనే చేస్తాడు. ప్రతి జాతికి, సమాజానికి సంబంధించిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. ఆ కర్తవ్యానికి విఘాతం కలగనంత వరకు ఎన్ని కష్టాలొచ్చినా ఆ జాతి చైతన్యవంతమై జీవించే ఉంటుంది. కానీ కర్తవ్యమే నశిస్తే ఆ జాతి వినాశనం అవుతుంది. శీలభ్రష్టతే జాతి నాశనానికి ప్రథమ సంకేతమని చరిత్రలో మీరు గమనించలేదా? ఆ సంకేతం కనిపించిందంటే ఆ జాతి వినాశం కనుచూపు మేరలో ఉన్నట్లే. నేడు మనం జంతువుల కంటే ఏమంత ఎక్కువ నీతిమంతులుగా లేము. సాంఘిక శిక్షా స్మృతులకు భయపడి మాత్రమే మనం నీతిగా మెలుగుతున్నాం. నువ్వు దొంగతనం చేసినా నీకు శిక్ష విధించాం అని ఈనాడు ప్రభుత్వం ప్రకటిస్తే ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి మనం పరుగు పెడతాం. మనలను నైతిక వర్తనులుగా ఉంచేది పోలీసు వారు మాత్రమే. సాంఘిక కట్టుబాట్లే మనలను నీతిమంతులుగా ఉంచినట్లయితే జంతువుల కంటే మనమేం గొప్ప స్థితిలో లేనట్లే. సాధారణంగా నాయకులు శీలవంతులు కాకపోవడం వల్లే అధిక సంఖ్యాక మతశాఖలు బుద్భుతప్రాదమే అవుతున్నాయి. పరిపూర్ణ ప్రేమ, ప్రతిచర్య లేని ఉదారహృదయం ఇవే ఉన్నత లక్షణాలు. నాయకుడిలో శీలమే లేకపోతే అనుయాయులు విధేయులుగా భక్తి విశ్వాసాలతో అనుసరించరు. నాయకుడిలోని పరిపూర్ణమైన పవిత్రత ఆధారంగానే అనుయాయులు అతన్ని విశ్వసిస్తారు.
ఒక భావాన్ని తీసుకోండి. దానికే పూర్తిగా అంకితమై సహనంతో పాటుపడండి. ఆశా కిరణాలు మీపై ప్రసరిస్తాయి. మీ మతం సమాజానికి ఏం మేలు చేసింది అంటూ మనను తరచూ చాలామంది ప్రశ్నిస్తారు. సత్యం విషయంలో సమాజం ఒక కాలబద్ధమైనది. ఇది అసంగతం. వికాసం వైపు మనం సాగిస్తున్న ప్రయాణంలో సమాజం ఒక మజిలీ మాత్రమే. ఒక శిశువు ఎల్లకాలం శిశువుగానే ఉండడం ఎలా సాధ్యం కాదో, అదే రీతిలో సమాజము ఒకే స్థితిలో శాశ్వతంగా ఉండిపోలేదు. పరిపూర్ణ మానవ శిశువు ఏనాటికి ఉండబోదు. పరిపూర్ణ మానవుడు, శిశువు ఈ రెండూ పరస్పర విరుద్ధాలు. ఆ కారణంగా పరిపూర్ణ సమాజం అనేది ఏనాటికి ఉండదు. మానవుడు ప్రాథమిక స్థాయి నుండి ఎదిగే తీరాలి. అలా అతడు ఎదిగే తీరుతాడు. గురుదేవులు ఇలా అనేవారు: నిన్ను నువ్వెందుకు వికసింపజేసుకోవు? వికసించిన పద్మం చెంతకు తుమ్మెదలు వాటంతట అవే వచ్చి చేరతాయి. పరుల దోషాలను గుర్తించవద్దు. దోషం అంటే అజ్ఞానం, బలహీనత. మీరు బలహీనులంటూ జనులకు చాటి చెప్పడంలో ప్రయోజనం ఏమిటి? విమర్శ, విధ్వంసం ఎంతమాత్రం ప్రయోజనకరం కావు. మనం వాటికంటే ఉదాత్తమైన వాటిని జనులకు అందించాలి. వారి జన్మ హక్కైన వారి మహోజ్వల ప్రకృతిని వారికి తెలియచెప్పాలి. సంస్కరించమని కాదు నేను చెప్పేది, పురోగమించమని. సంస్కరించవలసినంత అధ్వాన్న స్థితిలో ఏదీ లేదు. పరిస్థితులకనుగుణంగా సర్దుకొని పోవడమే జీవిత రహస్యం. ఇదే జీవన వికాసానికి తోడ్పడేది. తనను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న బాహ్య శక్తులను ఎదిరించి నిలవడానికి జీవుడు చేసే ప్రయత్న ఫలితమే సర్దుబాటు. సర్దుకుని పోగలవాడే ఎక్కువ కాలం సుఖప్రదంగా జీవిస్తాడు. ఈ విషయాన్ని నేను మీకు బోధించకపోయినా సమాజం మారుతుంది. మారక తప్పదు. ప్రేమ, నిజాయితీ, ఓర్పు ఇవి తప్ప తక్కినవేవీ అవసరం లేదు. జీవితమంటే ఎదుగుదలే, వికాసమే, వ్యాకోచమే, ప్రేమే. అందుచేత ప్రేమంతా జీవమే. స్వార్థపరత్వమంతా మృత్యువే. జీవిత ధర్మం ఇదే. ఇప్పుడైనా, ఇక ముందైనా, ఎప్పుడైనా ఇది సత్యమే. పరులకు మంచి చేయడమే, మేలు చేయడమే జీవం. పరులకు మంచి చెయ్యకపోవడమే మరణం. ప్రేమించేవాడు మాత్రమే జీవించేవాడు. ప్రేమ లేనివాడు మరణించిన వాడితో సమానం. కాబట్టి నా బిడ్డలారా, ఈ లోకంలో మీరు చూస్తున్న మృగ మానవుల్లో 90% చచ్చినవారే. పాశ్చాత్య ఆదర్శాలను, వేషభాషలను, ఆహార విహారాలను, అలవాట్లను అనుసరిస్తేనే మనం పాశ్చాత్యుల మాదిరి బలవంతులం, శక్తివంతులం కాగలం అని నవీన భారతం అంటోంది. బుద్ధిహీనులారా, అనుసరించడం వల్ల పరాయి వారి భావాలు మీ సొంతమెన్నటికీ కావు. స్వయంగా ఆర్జించనిదే ఏదీ మీ సొంతం కాదు. సింహపు చర్మాన్ని పైన కప్పుకున్నంత మాత్రాన గాడిద సింహమవుతుందా అని ప్రాచీన భారతదేశం పలుకుతోంది. పాశ్చాత్య దేశాలు చేసేదంతా మంచిదే, లేకపోతే వారు ఇంతటి గొప్పవారెలా కాగలిగారు అని ఆధునిక భారతం వారిని సమర్థిస్తోంది. ఈ మెరుపు కాంతి ప్రకాశిస్తున్నది నిజమే, కానీ ప్రకాశం క్షణభంగురమే. అది మీ కళ్ళను మిరుమిట్లు కొలుపుతుంది, జాగ్రత్త అని ప్రాచీన భారతం హెచ్చరిస్తోంది. పైకి పకపక అని వినిపించే నవ్వు వంటిదే పాశ్చాత్య దేశాల్లోని సాంఘిక జీవితం. పైపొర కింద అంతా రోదనే, దుఃఖమే. వెక్కి వెక్కి ఏడవడంలో అది అంతమవుతోంది. ఆ వేడుక, సంతోషం, ఆనందం, ఉత్సాహం అంతా పైపేనే. కానీ వాస్తవానికి అది విషాదభరితం. కానీ ఇక్కడ భారతదేశంలో పైకి బాహ్యంగా వ్యాకులం, విషాదం కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం ఆనందం, ఉత్సాహం నిశ్చింతలే. అది ప్రాచీన ఉపనిషత్ కాలంలోనే మనం ప్రపంచానికి ఒక సవాల్ చేసి ఉన్నాం. సంతానోత్పత్తి వల్ల గాని, సంపదలను ఆర్జించడం వల్ల గాని అమృతత్వాన్ని పొందలేం. పరిత్యాగం ద్వారా మాత్రమే అమృతత్వానికి చేరుకోగలం. ఈ సవాలును స్వీకరించి జాతి తర్వాత జాతి ఈ ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పాటుపడ్డాయి. అయితే కోరికలను తీర్చుకోవడం ద్వారా సుఖం దక్కుతుందనే భావంతో ఇవి పాటుపడ్డాయి. ఫలితంగా గతంలో అవన్నీ పరాజయం పాలయ్యాయి. అధికార, ఐశ్వర్య, అన్వేషణ మిగిల్చిన దుఃఖభారంతో పాత జాతులన్నీ నశించాయి. నూతనంగా ఆవిర్భవిస్తున్న జాతులు కూడా కుంటి నడకలు నడుస్తూ కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. శాశ్వతంగా నిలబడేది యుద్ధమా లేక శాంతియా అనేది శేష ప్రశ్న. ఏది శాశ్వతం? ఓర్పా, అసహిష్ణుత? సౌజన్యమా లేక దౌర్జన్యమా? బుద్ధిబలమా లేక దేహబలమా? ఆధ్యాత్మికత లేక భౌతిక పరత్వమా అనేది తేలవలసి ఉంది. ఎన్నో యుగాలకు పూర్వమే ఈ సమస్యను మనం పరిష్కరించాం.
ప్రాపంచికతకు దూరంగా ఉండడం, త్యాగమే మన పరిష్కారం.